జై గురుదేవ్. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానం అన్న పదం యొక్క అర్థమును తెలుసుకుంటూ ఉన్నాము. ఏ ప్రాణి పట్ల ద్వేషభావం చూపనివాడు నిజమైన భక్తుడు అని చెప్పుకున్నాము. వాటిలో మిగిలిన ఇతర మతాలైన ఇస్లాం మతము, క్రైస్తవ మతము, ఇతర మతాలను గౌరవించు, మర్యాదగా ప్రవర్తించు, ద్వేషించవద్దు అని చెప్పారు. కానీ భగవద్గీతలో మాత్రం శ్రీకృష్ణ భగవానుడు మానవులు కాదు, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం లేకుండా సమభావంతో సమదృష్టితో వర్తించు అని చెప్పడము జరిగినది. ఎందుకంటే అన్ని ప్రాణులలో నీవు ఆత్మస్వరూపం అని భావించినప్పుడు నిన్ను నీవు నిందించుకున్నట్లు, నేను ద్వేషించుకున్నట్లు అవుతుందని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన అంతరార్థం. ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు తప్పనిసరిగా కొందరిపైన అనురాగము, కొందరిపైన ద్వేషము ఉంటుంది. వాటి బారి నుండి తప్పించుకోవాలి. ఎలా? ఆత్మదృష్టి ఉండాలి. దేహదృష్టిని, మనోదృష్టిని అధిగమించాలి. దేహాన్ని చూచి అతడే అనుకోరాదు, అలాగే మనసును చూసి అతడే అనుకోరాదు. దేహం అందంగా ఉంటే అందగాడని, దేహం అనాకారంగా ఉంటే అనాకారి అని, అవయవ లోపం ఉంటే కుంటి గుడ్డి అని కానీ ఇలా భావించడం, అలాగే కరుణ, దయ, సహాయం చేసే స్వభావం ఉంటే మంచివాడని, స్వార్థం, దుర్మార్గం మొదలగు మనసు గలవాడైతే చెడ్డవాడని భావించడం, ఇదంతా కూడా దేహ దృష్టి, మనోదృష్టి. ఈ రకమైన దృష్టి ఉంటే రాగద్వేషాలు ఉండక తప్పదు. అలా కాక ఆత్మదృష్టి అంటే అతడు ఆత్మ, ఇతడు ఆత్మ, ఈమె ఆత్మ, ఆమె ఆత్మ, అది ఆత్మ, అదే దృష్టి ఉంటే ఆత్మకు మంచి, చెడు, పాపం, పుణ్యం, అందం, అనాకారం, పొడవు, పొట్టి, లావు, సన్నమని తేడాలు ఉండవు. కనుక అందరిపైన సమదృష్టి ఉంటుంది. ఒకరిపై రాగం, ఒకరిపై ద్వేషం ఉండే అవకాశమే లేదు. అందరూ అన్నీ నా స్వరూపమే కదా అనే భావం వల్ల ఈ సమదృష్టి ఏర్పడుతుంది. ఇక అంతటా ఆత్మను దర్శించాలి. ఇదే విషయాన్ని ఈశావ్యాస్యోపనిషత్తులో యస్తు సర్వాణి భూతాని ఆత్మాన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో నా విజుగుప్సతే అనే మంత్రంలో స్పష్టం చేశారు. ఎవరైతే సమస్త భూతాలలోనూ ఆత్మను దర్శిస్తారో ఇక అట్టివారు ఎవరిని అసహ్యించుకుంటారు, ఎవరిని ద్వేషిస్తారు అని చెప్పడం జరిగినది. ఈ అద్వేష్ట సర్వభూతానం అన్న పదానికి వ్యవహారంలో భాషలో ఉదాహరణలతో మరి ఒక సంచికలో మీ ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్.